అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా గురించి రోజుకో రూమర్ వినిపిస్తుంది. తాజాగా, అల్లు అర్జున్ 4 పాత్రల్లో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా నటించబోతున్నారట. అల్లు అర్జున ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వర్క్ ముంబైలో జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ మొదలవ్వనుంది. అయితే ఈ సినిమా గురించి రోజుకొక రూమర్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తుందని అధికారికంగా అనౌన్స్ చేశారు. మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో ఫిక్స్ అయినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అలాగే జాన్వీ కపూర్, రష్మిక, భాగ్యశ్రీ భోర్సే కీలక పాత్రల్లో కనిపిస్తారని టాక్ నడుస్తుంది. అల్లు అర్జున్ సినిమాలో ఇంతమంది హీరోయిన్స్, అది కూడా అంతా స్టార్ హీరోయిన్స్ అని ఆశ్చర్యపోతుంటే తాజాగా ఈ సినిమా గురించి మరో టాక్ వినిపిస్తుంది. సినిమా రివ్యూ నెగిటివ్గా ఇచ్చాడని. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో అల్లు అర్జున్ డబల్ రోల్ అని, 2 ప్రపంచాలలో ఈ సినిమా జరుగుతుందని, హీరో, విలన్ ఇద్దరూ బన్నీనే అని రూమర్స్ వచ్చాయి. తాజాగా 2 పాత్రల్లో కాదు ఏకంగా 4 పాత్రల్లో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడని టాక్ నడుస్తుంది. తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా అల్లు అర్జున్ 4 పాత్రల్లో కనిపించబోతున్నాడని రూమర్ నడుస్తుంది. 4 పాత్రల్లో 4 డిఫరెంట్ లుక్స్లో కనిపించబోతున్నాడట బన్నీ. ఇదే కనక జరిగితే బన్నీ ఫ్యాన్స్కి పండగే. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. శంకర్ డ్రీమ్ ప్రాజెక్టు ఇదే అంట. అవతార్ రేంజ్లో తీస్తా అంటూ. ఈసారి 1000 కోట్లు. శంకర్ పై ట్రోల్స్. ప్రస్తుతం ఈ వార్తలపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ వార్త నిజమైతే అల్లు అర్జున్ అభిమానులకు తప్పకుండా పండగే అనడంలో సందేహం లేదు.